రెడీ అప్. మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసినాయి. ఆ వాగ్దానాల్లో ఒక ముఖ్యమైనది వాటర్. గుంటూరు ప్రాంతం, గుంటూరు చుట్టుపక్కల ఉండేటువంటి విలీన ప్రాంతాల్లో సమగ్రంగా ఈ ప్రాంతానికి నీటిని తీసుకురావటం, ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాల్లో ప్రాపర్గా ట్యాంక్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పర్ఫెక్ట్గా చేయటం. చూస్తే ఇప్పుడు దాదాపుగా 7 ట్యాంక్స్ మన గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయి. శారదా కాలనీ కానీ, నెహ్రూ నగర్ కానీ, గుజ్జనగుండ్ల, బిఆర్ స్టేడియం, ఏటి అగ్రహారం, ఉద్యోగ నగర్, ఇట్లా వీటన్నిటిలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ట్యాంకులు కట్టారు. ఇవన్నీ ఎలివేటెడ్ స్టోరేజ్ ట్యాంక్స్. ఇవన్నీ మేము మధ్య ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ ట్యాంకులకు అన్నిటికి పైన కప్పులు పోవటం, లేదా వాటర్ ఒకసారి కప్పులు పోతే ఏమవుతుంది, లైటింగ్ వస్తే ఫంగస్ వస్తుంది లోపల. ఈ విధమైనటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. అందుకని చెప్పి ఆ రోజు మేమందరం తిరిగినప్పుడు వీటన్నిటినీ కొత్తవి బిల్డ్ చేయాలి అని ఎస్టిమేట్స్ వేయించారు. 7 ట్యాంకర్స్ కలిపి దాదాపుగా అప్రాక్సిమేట్గా 5 కోట్లు తీసుకుంటే 35 కోట్ల రూపాయలతోటి ఉన్నవాటినన్నీ మాడిఫై చేయాలనుకున్నాం. ఈరోజు ఏటి అగ్రహారం, ఉద్యోగ నగర్ ఇవన్నీ 4.5 to 4.5 crores తోటి ఈరోజు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం. ఈ నెక్స్ట్ వీక్ బిఆర్ స్టేడియంది అక్కడ చేస్తాం, ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. ఈ 3 కాకుండా మిగిలిన 4 వాటికి కూడా ఇవన్నీ వర్కులు టెండర్ ప్రాసెస్ అన్ని రెడీ చేస్తూ ఉన్నారు. వాటికి కూడా త్వరలో టెండర్లు పిలుస్తాం. ఇవి కాకుండా ఇంకొక 2 ఈ ప్రాంతానికి వాటర్ సప్లై చేసే విధంగా 600 HP పంప్స్ ఒక 2 ఉండవల్లి దగ్గర 3.28 crores తోటి ఆ పంపింగ్ మెకానిజంను కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. సో వాటర్ ఇక్కడ రావడానికి ఈజీగా ఉంటుందని. వీటితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ 1 crore పెట్టి ఇది కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అంటే ఇది వాటర్కి సంబంధించింది కాదు కానీ బట్ దాన్ని కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ 15th ఆర్థిక సంఘం నిధుల కింద 1 crore తోటి ఈరోజు అది కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అమృత్ వీటన్నిటిని పెట్టుకొని మనకి దాదాపుగా 370 కోట్ల రూపాయలతోటి వాటర్ కృష్ణానది నుంచి డైరెక్ట్గా వాటర్ తీసుకొచ్చేటువంటి ఒకదాన్ని అప్రూవ్ చేశారు. ఇప్పుడు ఉన్న వాటర్ ఉన్నా కూడా అది బ్యాకప్ సస్టైనబుల్ సోర్సు కృష్ణానది. అంటే ఇక కనీసం వచ్చే 50-100 సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా ఆ వాటర్, దానికి కూడా అన్ని టెండర్స్ అన్నీ అయిపోయినాయి. వాటికి కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఈరోజు కాదు అది, వాటిలో కొంత వర్కులకి నెక్స్ట్ టైం శంకుస్థాపన చేస్తాం. ఇదంతా ఓవర్ వ్యూ. మీకు ఎందుకు చెప్తున్నాం అంటే ఎంటైర్ గుంటూరుకి ఫ్యూచర్లో వాటర్ సప్లై ఎక్కడా ఇబ్బంది లేకుండా క్లీన్ అండ్ సేఫ్ వాటర్ వచ్చే విధంగా ప్రణాళికలో భాగమే ఇది. ఇందులో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా జిఎంసి జనరల్ ఫండ్స్ నుంచి డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా వేరే గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేయొచ్చు ఇవి కూడా. అయితే ఇవన్నీ చేయాలంటే 2 కావాలి. ఒకటి ఇవన్నీ చేయాలనేటువంటి సంకల్పం, అధికారుల్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్. 3వది ముఖ్యంది కాంట్రాక్టర్స్. ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్గా మన బిల్లులు డబ్బులు ఇవ్వం వీళ్ళకి. నమ్మకంతో చేస్తే, వర్క్ చేస్తే కాంట్రాక్టర్కి మాకు డబ్బులు వస్తాయి, ఇవాళ కాకపోతే రేపైనా మమ్మల్ని పట్టించుకుంటారు అనేటువంటి నమ్మకం అత్యంత ముఖ్యమైనది. ఈ రోజున కూటమి ప్రభుత్వంపై, బాబు గారి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు కాంట్రాక్టర్స్ కూడా ముందుకొచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పటివరకు వర్కులు జరిగిన వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా సిస్టమేటిక్గా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు చరిత్రలో లేని విధంగా గుంటూరులో దాదాపు 500 కోట్ల రూపాయలు రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, వాటర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ వర్క్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ సంకల్పాన్ని, ఈ కోఆర్డినేషన్ని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.